నీతి కథలు టీవీ. అన్నవరం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మహా వంటశాల. పెద్ద పెద్ద ఇత్తడి గంగాలలో వంటలు జరుగుతున్నాయి. పొగలు కమ్ముకున్నాయి. ఊరి జనం తమ తమ ఇళ్ల నుండి బియ్యం, కూరగాయలు, పాలు తెచ్చి అక్కడిస్తున్నారు. సత్తమ్మ పెద్ద గరిటె పట్టుకుని అందర్నీ హడావడి చేస్తూ ఉంటుంది. బసవ ఒక పెద్ద బియ్యం బస్తాను భుజాన వేసుకొనొచ్చి దించుతాడు. ఓరే బసవ, ఏందయ్యా ఆ బస్తా అట్ట విసిరేశావు? అందులో ఉన్నది రాళ్ళు కాదు, అన్నపూర్ణాదేవి. నిదానంగా దించలేవా? ఓర్ని పొద్దున్నే మొదలెట్టావా సత్తమ్మా? బస్తా బరువు నా భుజానికి తెలుసు గాని నీ గరిటికేం తెలుసు? ఈరోజు మా పొలంలో పండిన కొత్త బియ్యం తెచ్చాను. అన్నం మల్లె పువ్వులా ఉంటుంది చూడు. సరేలే, ఆ మూలపడి. ఏమండోయ్ వీరయ్య గారు, నిన్న చెప్పిన కొండలేవి? పప్పుచారు కాచడానికి పెద్ద మట్టి కుండ కావాలని చెప్పాను కదా. వీరయ్య 2 పెద్ద మట్టి కుండలు పట్టుకొనొస్తాడు. ఇదిగో సత్తమ్మా, రాత్రంతా నిద్రపోకుండా సారి తిప్పి చేశా. గట్టిగా గాల్చాను. ఇందులో పప్పు వండితే ఆ వాసన పక్కూరికి కొట్టాల్సిందే. సరే, మరి నీకేం కావాలి ఈరోజు? బియ్యం కావాలా, రాగులు కావాలా? బియ్యం వదిలే సత్తమ్మా, ఇంట్లో పాత ఉన్నాయి. మా ఆవిడికి కొంచెం జొన్నలు బెల్లం కావాలంట. అవి ఉంటే ఇప్పించు. ఏమయ్యా, వీరయ్య గారికి 2 సేర్లు జొన్నలు, 1 ముద్ద బెల్లం ఇయ్యండి. కొండలకు సరిపోతే. అక్కడ డబ్బులు చేతులు మారడం లేదు. కేవలం వస్తువులు మాత్రమే మారుతున్నాయి. అందరూ సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. సత్తమ్మా, ఈరోజు ఏం కూర వండుతున్నావు? మధ్యాహ్నం పొలంలో పని ఎక్కువ, ఆకలి దరువేస్తాది. ఈరోజు వంకాయ, బంగాళదుంప ఈగురు, ఉలవచారు, రాగి ముద్ద సరిపోద్దా? లేక మీ ఆవిడ ఊరెళ్ళిందని స్పెషల్గా కోడి కూర వండమంటావా? నీ చేతి ఉలవచారుంటే కోడి కూర ఎందుకే అవ్వా? సరే, నేను పొలం కాడికి వెళ్తున్నాను. మధ్యాహ్నం గంట కొట్టగానే వచ్చేస్తాను. ఊరి పొలిమేర ఒక ఎడ్ల బండొచ్చి ఆగిపోయింది. ఎడ్ల బండి నుండి కుబేరరావు దిగుతాడు. ఖరీదైన పట్టు పంచే, లాల్చి, మెడలో బంగారు గొలుసులు. ఇక వెనక దిగిన సిద్ధప్ప చేతిలో లెదర్ బ్యాగ్. ఛీ, దిక్కుమాలిన రోడ్లు. సిద్ధప్ప, ఇదేం ఊరయ్యా? కనీసం మనిషి నడవటానికి కూడా దారిలేదు. అసలు ఇక్కడ మనుషులుంటారా లేక అడవి మృగాలుంటాయా? అదేందోరా అట్ట అంటారు. ఇది అన్నవరం, ఈ జిల్లాలోనే చాలా పేరున్న గ్రామం. ఇక్కడ పంటలు బంగారంలా పండుతాయంట. అందుకే కదా మనం వచ్చాం. బంగారం పడితే ఏంటి, నాగరికత ఉండాలి కదా. చూడు, నా బూట్ల నిండా దుమ్ము. సరే పద, ఆ ఊరి పెద్ద ఎవరో కనుక్కొని మనం పనిగానిచ్చేద్దాం. ఈ ఊరి పంట మొత్తం మనమే కొనాలి. పట్నంలో రేట్లు మండిపోతున్నాయి. ఇక్కడ తక్కువ రేటుకు కొని అక్కడ ఎక్కువ రేటుకు అమ్మాలి. నిజమే దొరా, ఈ పల్లెటూరు రైతులకి డబ్బులు తెలీదు. 100 రూపాయల నోటు చూపిస్తే చాలు, మొత్తం రాసిచ్చేస్తారు. ఇద్దరూ నడుచుకుంటూ ఊర్లోకొస్తారు. ఎండ మండిపోతుంది. కుబేరరావుకి దాహం వేస్తుంది. కుబేరరావు చెమటలు తుడుచుకుంటూ కొబ్బరి బోండాల కొట్టు వీరయ్య దగ్గరికొస్తాడు. ఏమండోయ్, ఎండ పగలగొడుతుంది. 2 కొబ్బరి బోండాలు కొట్టండి. నీళ్లు తీయగా ఉండాలి సుమా. రండి బాబు, కూర్చోండి. ఈ చెట్లు మా తాత నాటిని. నీళ్లు తేనెలాగా ఉంటాయి. 2 బోండాలు కొట్టి ఇస్తాడు కుబేరరావు. సిద్ధప్ప గటగటా తాగేస్తారు. కుబేరరావు జోబుల నుండి ఒక 5 రూపాయల నోటు తీసి వీరయ్యకిస్తాడు. ఇదిగో, మిగిలిన చిల్లర ఉంచుకో. వీరయ్య ఆ నోటుని వింతగా చూస్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి చూసి తిరిగి కుబేరరావు చేతిలో పెడతాడు. ఇదేంటి బాబు, కాగితం ఇచ్చారు? నాకేం బొమ్మలు గీయటం రాస్వామి. కుబేరరావు ఆశ్చర్యంగా, ఓరే పిచ్చి సన్నాసి, అది కాగితం కాదురా, డబ్బు. 5 రూపాయలు. దీంతో మీ ఊరంతా కొబ్బరి బొండాలు తాగొచ్చు. డబ్బా? ఈ ఊళ్ళో ఇచ్చాల స్వామి. మీకు దానం వేసింది బోండాలు ఇచ్చాను. బదులుగా మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి. ఏముంటే అది ఇవ్వటమా? అంటే అంటే మీ దగ్గర బియ్యం ఉన్నాయా, పప్పులున్నాయా, పోనీ ఓ జత బట్టలున్నాయా? మా ఇంట్లో వాడుకోవడానికి పనికొచ్చేవి ఏమైనా ఇయ్యండి. ఈ కాగితాలు మాకెందుకు? దీన్ని పొయ్యిలో పెడితే మంట కూడా రాదు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పట్నం జమీందారు గారు. ఈ కాగితం పట్టుకెళ్తే పట్నంలో ఏమైనా కొనొచ్చు. అయితే పట్నం వెళ్ళాకే కొనుక్కోండి స్వామి. ఇక్కడ మాత్రం వస్తువుకి వస్తువే శాటం. మీ దగ్గర వస్తువులు లేకపోతే పర్లేదులే. దాహార్తికి నీళ్ళివ్వటం మా ధర్మం. వెళ్ళండి. కుబేరరావుకి అవమానంగా అనిపించింది. నోటు విసిరి కొడతాడు. సిద్ధప్ప, చూసావా వీడి పొగరు? బిచ్చగాడు మళ్ళీ ధర్మం అంట. పద, ఆ ధర్మారాయుడి దగ్గరికి వెళ్దాం. వాడికి డబ్బు విలువ తెలుసుంటుంది.
వీరయ్య ఆ నోటుని కింద నుండి తీసి పక్కనున్న చెత్తబుట్టలో పడేశాడు. కుబేరరావు అది చూసి రగిలిపోతాడు. ధర్మారాయుడు ఒక తాటి ఆకుచాప మీద కూర్చొని ఊరి జనంతో మాట్లాడుతున్నాడు. కుబేరరావు, సిద్ధప్ప అక్కడికొచ్చారు. కుబేరరావు నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చోబెడతాడు. కాని అక్కడ కుర్చీలుండవు. అందరూ కిందే కూర్చొనుంటారు. రండి బాబు రండి, పరాయి ఊరి మనుషుల్లా ఉన్నారు, కింద శాపందు కూర్చోండి. నేను కుబేర్రావుని, పట్నంలో పెద్ద వ్యాపారిని. నాకు కింద కూర్చోవటం అలవాట్లేదు. సిద్ధప్ప, ఆ బ్యాగ్ ఇటివ్వు. సిద్ధప్ప బ్యాగ్ ఇస్తాడు. కుబేరరావు అందులో నుండి కట్టల కొద్దీ డబ్బు తీసి ధర్మారాయుడు ముందు పెడతాడు. చూడు పెద్దాయనా, నాకు డొంక తిరుగుడు ఇష్టం ఉండదు. ఈ ఊర్లో పండిన ధాన్యం మొత్తం నాకు కావాలి. బదులుగా ఇదిగో మీరు కలలో కూడా చూడనంత డబ్బిస్తున్నాను. ఈ డబ్బుతో మీరు పట్నం వచ్చి రాజభోగాలు అనుభవించొచ్చు. ధర్మారాయుడు పక్కనున్న బసవతో మాట్లాడతాడు. బసవా, ఈ సంవత్సరం వానలు ఎలా ఉన్నాయి? చెరువు నిండిందా? నిండింది దొరా, కోతకి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడుతుంటే వాడితో కబుర్లేంటి? ఆ డబ్బు కనబడట్లేదా? కనబడుతుంది బాబు, కానీ మాకు అవసరం లేదు. ఎంతున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవసరం లేదా? డబ్బు ఎవరికి అవసరం ఉండదు. పిచ్చి వల్ల మీరు. బాబు, మీ ఊళ్ళో డబ్బుతో అన్ని కొనొచ్చేమో, కానీ మా ఊళ్ళో మనిషి కష్టాన్ని, ప్రకృతి ఇచ్చే పంటని డబ్బుతో తూకం వెయ్యం. మా దగ్గర ఎవరికేం కావాలో అది ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకుంటాం. నీ దగ్గర ధాన్యం కావాలంటే నువ్వు మాకేమిస్తావు? డబ్బు కాదు, మాకు ఉపయోగపడేది చెప్పు. నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ ఇస్తాను. బంగారం తింటే ఆకలి తీరుతుందా బాబు? వెండితో దాహం తీరుతుందా? మాకు విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, లేదా మా పొలంలో పనిచేసే చేతులు కావాలి. అవి ఉంటే చెప్పు, వ్యాపారం చేద్దాం. మూర్ఖులారా, లక్ష్మీదేవి తలుపు తడుతుంటే గడియ పెడతారా? మీ కర్మ. సరే, కనీసం మీరు భోజనమైనా ఏర్పాటు చేయండి. హోటల్ ఎక్కడుంది? డబ్బులు వాడేస్తాం. మా ఊళ్ళో హోటల్ ఉండవు బాబు. ఎవరు డబ్బులు తీసుకుని అన్నం వండరు. ఆకలి అనేది వ్యాపారం కాదిక్కడ. మరి మాకు ఆకలి వేస్తుంది, మేం గడ్డి తినాలా? అదిగో గంట మోతుంది, వినబడిందా? నేను జమీందారుని. ఈ కూలీలతో కలిసి కింద కూర్చుని తినాలా? అసంభవం. సిద్ధప్ప, రాపోదాం. ఎక్కడికైనా వేరే ఊళ్ళో తిందాం. ఇద్దరూ కోపంగా వెళ్లిపోతారు. దగ్గరలో వేరే ఊరు లేదు. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఎండ మండిపోతుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కుబేరరావు ఆకలికి తట్టుకోలేక నీరసంగా నడుచుకుంటూ వంటశాల దగ్గరికి వస్తాడు. లోపల నుండి గుమగుమలాడే వాసనలొస్తున్నాయి. ఊరి జనం వరుసగా కూర్చొని అరిటాకుల్లో తింటున్నారు. నవ్వులు, కబుర్లు వినిపిస్తున్నాయి. దొరా, నా వల్లగా స్వామి, ఆ వాసన చూస్తుంటే ప్రాణం పోయేలా ఉంది. లోపలికి వెళ్దాం రండి, ఎవరో ఒకరు చూడకపోరు. ఛీ, నా బ్రతుకు చివరికి ఎలా జరిగింది? సరే పద, కానీ నేను డబ్బులిస్తాను. నాకు ప్రత్యేకంగా టేబుల్ వేయమని అడుగుతాను. ఇద్దరూ లోపలికి వెళ్తారు. సత్తమ్మ వడ్డిస్తూ ఉంటుంది. ఏమ్మా, ఇక్కడ మేనేజర్ ఎవరు? మేనేజరా? అదెవరు? ఇక్కడ అందరూ కూలీలే, అందరూ యజమానులే. ఏం కావాలి? ఆకలేస్తుందా? వెళ్ళా చివర కూర్చోండి, ఆకులు అక్కడున్నాయి, తెచ్చుకోండి. చూడు, నేను జమీందారుని. నేను కింద కూర్చోను. ఇదిగో 100 రూపాయలు. నాకు ఒక కుర్చీ వేసి వేడివేడిగా స్పెషల్గా వడ్డించు. ఏమన్నావు? 100 రూపాయలా? ఓరి నాయనో, ఆ కాగితం ముక్కలు నా దగ్గర ఎందుకు స్వామి? దాంతో నేను పొయ్యి వెలిగించాలా? ఇక్కడ నియమం ఒక్కటే, ఆకలి అందరికీ ఒక్కటే, అన్నం అందరికీ ఒక్కటే. ఆ పక్కన కూర్చున్నాడు చూడు ముసలాయన, ఆయన ఈ ఊరి పెద్ద ధర్మారాయుడు. ఆయనే కింద కూర్చుని తింటున్నాడు. నువ్వెంతటి జమీందారువైతే మాకేంటంట? తినాలనుంటే ఆకేసుకో, లేకపోతే ఆకలితో ఉండు. దొరా, ప్లీజ్ దొరా, కూర్చుందాం. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కుబేరరావుకి వేరే దారి లేక ఆకలికి అహంకారం చచ్చిపోగా మెల్లగా వెళ్లి తన పట్టుపంచె పాడవుతుందని కూడా చూడకుండా నేల మీద కూర్చుంటాడు. సిద్ధప్ప పక్కనే కూర్చుంటాడు. సత్తమ్మ వచ్చి అందరికీ వడ్డిస్తోంది. కుబేరరావు ముందు ఆకులు వేడివేడి అన్నం, పప్పు, నేతిపొట్టు, వంకాయ కూర పడ్డాయి. ఆ వాసనకి కుబేరరావు నోట్లో నీళ్లూరాయి. సత్తమ్మ వడ్డిస్తూ, సిగ్గుపడకండి బాబు, బాగా తినండి, మనసు పెట్టి వండాను. కుబేరరావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అద్భుతమైన రుచి. ఆకలి మీద ఉన్నాడేమో, అమృతంలా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుబేరరావు తింటూనే, సిద్ధప్ప, నా జీవితంలో ఎన్నో విందులు తిన్నాను, ఎన్నో 5 స్టార్ హోటల్స్లో తిన్నాను.
కానీ ఇంత రుచి ఎప్పుడూ చూడలేదురా. నిజమే దొరా, డబ్బు పెట్టి కొన్న దాంట్లో ఆ రుచి ఉండదు స్వామి. ప్రేమతో పెట్టింది కదా, అందుకే ఇంత కమ్మగా ఉంది. అందరూ తిన్నాక లేచి తమ ఆకులు తామే తీస్తున్నారు. కుబేరరావు కూడా లేచాడు. అలవాటు ప్రకారం జేబులో చెయ్యి పెట్టాడు. అమ్మా, చాలా సంతోషం. భోజనం అద్భుతం. ఇదిగో, డబ్బులు వద్దు అన్నావు కదా, కనీసం ఈ బంగారు ఉంగరం తీసుకో. నా సంతోషానికి ఇస్తున్నాను. బాబు, మళ్ళీ అదే మాట. ఆ బంగారం నేనేం చేసుకోవాలి? దాన్ని మెడలో వేసుకుంటే బరువు తప్ప కడుపు నిండదు కదా. మాకు మీ ఆస్తి పాస్తులక్కర్లేదు, కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఏంటి? ఇక్కడ తినే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యాలి. బసవ బియ్యం తెస్తాడు, వీరయ్య కుండలు తెచ్చాడు. మీరు పరాయి ఊరి వాళ్ళు, మీ దగ్గర సరుకులు లేవు కాబట్టి మీరు శ్రమదానం చెయ్యాలి. పని చెయ్యాలా? నేను జమీందారుని. తిన్న అన్నం అరగాలంటే పని చెయ్యాలి స్వామి. అదే ఈ ఊరి న్యాయం. పెద్ద పని ఏం కాదులే. అదిగో అక్కడ ఆ కుండల్లో మంచి నీళ్ళైపోయాయి. ఆ పక్కనున్న బావిలో నుండి ఓ 10 బిందెల నీళ్లు తోడిపోయండి చాలు. అమ్మో, దొరగారు నీళ్ళు తోటమా? నేను చేస్తాలేనమ్మా. వద్దు సిద్ధప్ప, ఎవరు తినడానికి వాళ్లే వెల కట్టాలి. నీ వాటా పని నువ్వు చెయ్యి, ఆయన వాటా ఆయన చెయ్యాలి. ఏమంటారు జమీందారు గారు? డబ్బుతో కొనలేనిది కండల కష్టంతో కొనగలరేమో చూడండి. కుబేరరావు ఒక్క క్షణం ఆలోచించాడు. తన చేతిలో ఉన్న బంగారు ఉంగరం చూసుకున్నాడు. ఆ తర్వాత తన పట్టులాల్చి చేతులు మడిచాడు. ఇన్నాళ్ళు డబ్బుంటే చాలు, ప్రపంచాన్ని కొనొచ్చు అనుకున్నాను. కాని ఒక్క పూట అన్నం కూడా కొనలేనని ఈరోజే తెలిసింది. నా ఆకలి తీర్చినందుకు ఈ మాత్రం పని చేయటం నా బాధ్యత. కుబేరరావు వెళ్లి బిందె పట్టుకున్నాడు. బావి దగ్గరికెళ్లాడు. మొదటిసారి అతను చెమట చిందించి నీళ్లు తోడాడు. ఊరి జనం ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు. పని పూర్తయింది. కుబేరరావు అలసిపోయున్నా అతని ముఖంలో ఏదో తెలియని తృప్తుంది. ధర్మారాయుడు, సత్తమ్మ బయట నిల్చున్నారు. ధర్మారాయుడు గారు, నేను వెళ్ళొస్తాను. వ్యాపారం చేయటానికొచ్చాను, కాని జ్ఞానోదయం పొంది వెళ్తున్నాను. సంతోషం బాబు. మనిషికి ఎంతున్నా తినేది జానుడి పొట్టకే. ఆ అన్నం కోసం 10 మందిని ఏడిపించటం కాదు, 10 మందితో పంచుకోవటం గొప్ప. అదే మా ఊరి సిద్ధాంతం. ఈ పాట నాకు జీవితాంతం గుర్తుంటుంది. సిద్ధప్ప, పద. ఈసారి వచ్చేటప్పుడు డబ్బు సంచులొద్దు. మన తోటలో పండిన మామిడి పళ్ళు, కూరగాయలు పట్టుకొద్దాం. వాటితో ఈ ఊరి ప్రేమని కొనుక్కుందాం. సత్తమ్మ ఒక చిన్న మూట తెచ్చి కుబేరరావు చేతిలో పెడుతుంది. ఇదిగో నాయన, దారిలో ఆకలేస్తే తినడానికి జొన్న రొట్టెలు, కారం. డబ్బులివ్వద్దులే, నువ్వు తోడిన నీళ్లకి ఈ రొట్టెలకు సరిపోయింది. కుబేరరావు ఆ మూటను కళ్ళకద్దుకున్నాడు. ధర్మారాయుడు, సత్తమ్మ, ఇతర గ్రామస్తులు చేతులూపుతూ వీడ్కోలు పలికారు. అన్నవరం పేరుకు తగ్గట్టే ఆ ఊరు అన్నపూర్ణ నిలయం. అక్కడ రూపాయి నోటు విలువ కోల్పోయింది, కానీ మనిషి విలువ పెరిగింది. ఆకలి లేని ఊరుగా, మనుషుల మధ్య ఆంతర్యాలు లేని ఊరుగా అది చరిత్రలో నిలిచిపోయింది. డబ్బుతో బతుకుని కొనొచ్చేమో కాని జీవితాన్ని కొనలేమని ఆ ఊరు ప్రపంచానికి చాటి చెప్పింది. గోదావరి కట్టునున్న రాంపురం అనే ఒక పల్లెటూరిలో మల్లేశం, గంగమ్మ అనే దంపతులుండేవారు. మల్లేశం వయసు 40 ఏళ్లు. గంగమ్మ కూడా ఇంచుమించు అదే వయసు. వాళ్ళిద్దరూ కష్టజీవులే కాని తిండి విషయంలో మాత్రం చాలా ఆశాపూతులు. ఎవరికి పెట్టరు, ఎవరైనా అడిగితే లేదని ముఖం మీద చెప్పేస్తారు. ముఖ్యంగా మల్లేశంకి చేపల కూరంటే ప్రాణం. ఒకరోజు సంతలో దొరికిన ఒక పెద్ద కొరమీను చాపను చూసి మల్లేశం మనసు పారేసుకున్నాడు. దాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లి గంగమ్మతో గుమగుమలాడే పులుసు పెట్టించుకుని తలుపులు వేసుకుని ఒక్కడే తినాలని నిర్ణయించుకున్నాడు. మల్లేశం సంత నుండి ఉత్సాహంగా ఇంటికొచ్చి, గంగమ్మా, ఓ గంగమ్మా, తలుపు దీవే. అబ్బబ్బబ్బా, వస్తున్నానుండండి. ఎందుకంత హడావడి? ఎవరైనా తరుముకొస్తున్నారా ఏంటి? గంగమ్మ తలుపు తీస్తుంది. మల్లేశం వేగంగా లోపలికొచ్చి చుట్టూ చూసి వెంటనే తలుపు కడియ పెట్టేశాడు. ఇదేంటండి, పట్టపగలే తలుపులు వేసేస్తున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మల్లేశం గొంతు తగ్గించి, ఎవరూ చూడకూడదనే వేస్తున్నానే పిచ్చిదానా. ఈ రోజు నేనేం తెచ్చానో తెలిస్తే ఊరంతా మన ఇంటి ముందు బారులు దేరతారు. ఏంటండి అది? బంగారమా, వజ్రాలా? అంతకంటే ఎక్కువే. ఇదిగో చూడు. అందులో ఒక
ఒక పెద్ద కొరమీను చేప, తాజా కూరగాయలు ఉన్నాయి. గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి, అమ్మ బాబోయ్, ఎంత పెద్ద చేపండి! ఇది కొరమీను కదూ, బ్రతికిందా? అవునే, సంతలో అందరూ దీనికోసమే పోటీ పడ్డారు. కానీ నేను ఆ సాంబయ్య గాడి కంటే ₹1 ఎక్కువిచ్చి దక్కించుకున్నాను. ఇది మన అదృష్టం. ఈరోజు దీన్ని మనం మాత్రమే తినాలి. ఒక్క ముక్క కూడా బయటికి పోకూడదు. నిజమేనండి, దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చింతపండు పులుసు పెట్టి అందులో కాస్తంత బెల్లం ముక్క వేసి ఆవకాయ నూనెతో వండితే అబ్బబ్బబ్బబ్బా, వాసనకి కడుపు నిండిపోతుంది. నువ్వు ఊహల్లోనే ఉండిపోబాకు, పని మొదలుపెట్టు. కానీ ఒక్క షరత్తు, వండేటప్పుడు వాసన బయటికి రాకూడదు. ఆ పక్కనున్న సుబ్బాయమ్మ ముక్కు రాబందు ముక్కు లాంటిది. వాసన పసిగట్టిందంటే చాలు, కినబట్టుకుని ఏం కూరొండుకున్నారు మల్లేశం అంటూ వచ్చేసుద్ది. మీరేం భయపడకండి, నేను వంటింటి కిటికీలు తలుపులు అన్నీ మూసేస్తాను. పొగగొట్టం మీద తడి గోన సంచి కప్పుతాను. వాసన మన ఇల్లు దాటి బయటికి వెళ్ళదు. శభాష్, అయితేగా నువ్వు. నేనెళ్ళి స్నానం చేసి వస్తాను. నాకసలే ఆకలి దొరివేస్తుంది. సరేనండి, మీరు వచ్చేసరికి కూర మరుగుతూ ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద చాప కదా, ఒక్క పూటలో అయిపోతుందా? ఒక్క పూటలో అవ్వకపోతే రాత్రికి తిందాం, రేపు పొద్దునకి తిందాం. పాడైపోద్దా ఏంటి? ఉప్పు కారం దట్టించి బాగా ఉండు, 2 రోజులు నిలువ ఉండిద్ది. అలాగేనండి, మీరు వెళ్ళి రండి అని చాపను తీసుకుని వంటింట్లోకెళ్ళింది. గంగమ్మ కిటికీలన్నీ మూసేసి చాపని శుభ్రం చేసి మట్టి కుండలో వేసింది. చింతపండు పులుసు, కారం, మసాలా దట్టించింది. పొయ్యి మీద కుండ పెట్టింది. కూర ఉడుకుతుంటే ఆ వచ్చే వాసన ఇల్లంతా వ్యాపించింది. గంగమ్మకు ఆ వాసన ఆపుకోవడం కష్టంగా ఉంది. కాని భయం వేసింది, ఎక్కడ బయటకు వెళ్తుందోనని. గంగమ్మ కూర కలుపుతూ తనలో తారు, అబ్బబ్బబ్బా, ఏం వాసన, ఏం వాసన! ఈ మల్లేశం గారికి ఎంత అదృష్టమో! ఎంత మంచి చాప దొరికింది. కాని ఈ వాసన తలుపుల సందుల్లో నుండి ఎక్కడ బయటకు పోతుందో. మల్లేశం స్నానం చేసి వంటింట్లోకి తొంగి చూశాడు. ఏవే గంగమ్మ, అయిందా? నా ముక్కుకి వాసన తగులుతుంది, బయటకొస్తుందేమో చూడు. లేదండి, నేనన్నీ మూసేశాను. కాని కూర మాత్రం అద్భుతంగా వచ్చింది. ముక్క ఉడికిందో లేదో చూడనా? చూడు చూడు, కాని గట్టిగా చప్పుడు చేయకు. గంగమ్మ ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుని, అద్భుతమండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, పులుపు కూడా తగిలింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే నూనె పైకి తేలుతుంది. తొందరగా గానివ్వు, నా కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. నేనెళ్ళి విస్తాలు సిద్ధం చేస్తాను. ఇంతలో బయట నుండి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరండి అది ఈ సమయంలో? నాకేం తెలుసు, ఆ సుబ్బయ్యమ్మ అయ్యుంటది. గంగమ్మ, కూరకుండా దించు, పొయ్యి ఆరిపోయి. అయ్యో, కూర ఇంకా మరుగుతోంది. ఇప్పుడు దించితే పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన వచ్చినా పర్లేదు, పక్క వాళ్ళు రాకుండా ఉంటారు. ముందు పొయ్యి ఆరిపోయి. మల్లేశం మెల్లగా వెళ్లి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఎవరది? నేనే బావా, ఎంకన్నని. పక్కో నుండి వస్తూ ఇటు వచ్చాను. కాస్త దాహం వేస్తుంది, మంచినీళ్ళుంటే ఇవ్వు. మల్లేశం గంగమ్మతో రహస్యంగా, మా బామ్మర్ది వెంకన్నగాడు. ఈడొస్తే ఇప్పట్లో ఓడు. కూర వాసన చూశాడంటే కొండ ఖాళీ చేసేదాకా కదలడం. ఏం చెయ్యాలి? వాడికి ముక్కు వాసన ఎక్కువలే, వంటగదిలోకి రాకుండా చూడండి. మల్లేశం గట్టిగా, వస్తున్నా బావా. గంగమ్మ స్నానం చేస్తుంది, నేను బట్టలు మార్చుకుంటున్నాను. 1 నిమిషం ఉండు. ఏమండి, కుండ ఎక్కడ దాచాలి? వంటగదిలో ఉంటే వాసన వస్తుంది. ఆ మంచ కింద పెట్టు. లేదు లేదు, అటక మీద పెట్టు. వద్దులే, అక్కడ బిల్లుంటుంది. మన బట్టల పెట్టి పక్కన ఓ మూల గొంగలి గప్పి పెట్టు, వాసన రాదు. వేడి వేడి కొండండి, గొంగలి కాలిపోతుందేమో. చేపల కూర కంటే గొంగలి ఎక్కువ కాదుగా, ముందు దాచు. గంగమ్మ కంగారుగా వేడి కుండను తీసుకుని పడక గదిలో మూల పెట్టి దానిమీద ఒక పాత బుట్ట బోర్లించి దానిమీద మల్లేశం పాత గొంగలి కప్పేసింది. మల్లేశం వెళ్లి తలుపు తీశాడు. వెంకన్న లోపలికొచ్చాడు. మల్లేశం ముఖంలో నవ్వు లేదు, కాని నటిస్తున్నాడు. గంగమ్మ వంటింట్లో ఏమీ లేనట్టు కాలి పాత్రలు సర్దుతోంది. ఏంటి బావా, తలుపు తీయడానికి ఎంతసేపు చేశావు? అబ్బా, ఇదేం వాసన! ఇల్లంతా గోమగోమలాడుతుంది. వాసన? ఏం వాసన బావా? నాకేం రావట్లేదే. అదేంటి బావా, చేపల పులుసు వాసన స్పష్టంగా తెలుస్తుంది. కొర్రమేని గదూ. గంగమ్మ బయటకొచ్చి, అయ్యో అన్నయ్య, వచ్చావా? చేపల కూర మన ఇంట్లో ఎక్కడిది? ఆ పక్కన సుబ్బమ్మమ్మ గారు వండుతున్నారులే, ఆ వాసన గాలికిటొచ్చిందేమో. అవునా? నాకు మాత్రం ఇక్కడి నుంచే వస్తున్నట్టుంది. సర్లే, ఆకలి దంచేస్తాను చెల్లి, భోజనానికి ఏముంది?
భోజనమా? అయ్యో బావా, ఈరోజు గంగమ్మ కొంట్లో బాగోలేదు, వంట చేయలా. ఏదో పచ్చడి మెతుకులున్నాయి, అవి తింటావా? పచ్చడా? ఈ వాసన మధ్య పచ్చడి తినాలా? సర్లే, కడుపు నిండాలిగా, వడ్డించు చెల్లి. అలాగే నన్నయ్య, కూర్చో. వెంకన్న అరుగు మీద కూర్చున్నాడు. అన్నం గోంగూర పచ్చడి వడ్డించింది. మల్లేశం ఎదురుగా కూర్చొని వెంకన్న ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నాడు. పచ్చడి బావుంది గాని ఆ చేపల వాసన మాత్రం నన్ను ఊరిస్తుంది బావా. సుబ్బయ్యమ్మ గారిని అడిగి కాస్త కూర తెప్పించకూడదా? వద్దు బావా, ఆవిడసలే గయ్యాలి, అడిగితే దిట్టుద్ది. నువ్వు తిను, తొందరగా తిను, నీ కూరలో పనులున్నాయన్నావుగా. పనులు రేపు చూసుకోవచ్చులే, ఈరోజు ఇక్కడే పడుకుంటాను. చాలా రోజులైంది మా చెల్లెలతో మాట్లాడి. మల్లేశం గుండె జారిపోయినట్టు, పడుకుంటావా ఈ రాత్రికా? అవును, ఎందుకు బావా, వద్దంటావా? అయ్యో, వద్దనడానికి మీ ఇల్లు కాదా అన్నయ్య? ఏమండి, ఇప్పుడెలా? ఆ కొండ గదిలో ఉంది. రాత్రంతా ఉంటే వాసన పట్టేస్తుంది. ఏం చేద్దాం? ఆన్ని పంపించే మార్గం చూడాలి, లేదా వాడిని నిద్రపోయాక మనం తినాలి. వెంకన్న భోజనం చేసి అరుగు మీద నడుం వాల్చాడు. మల్లేశం గంగమ్మ లోపల గుసగుసలాడుకుంటున్నారు. కూర కుండ మూల గొంగలి కింద ఉడికిపోయింది. వేడికి ఆ గదిలో వాసన మరింత ఎక్కువైంది. మల్లేశం ఆకలితో నకనకలాడుతున్నాడు. ఇంతలో వారి పెంపుడు పిల్లి వాసన పసిగట్టింది. గంగమ్మ, ఆ పిల్లిని చూడు, గదివైపు వెళ్తుంది, దాని బయటకు దోలు. షెష్, పోవే, అవతలికి పో. పిల్లిని అదిలిచ్చింది. ఏమండి, వెంకన్నయ్య నిద్రపోయాడా? గుర్రు పెడుతున్నాడు గాని గాఢ నిద్ర కాదేమో, కాసేపు ఆగుదాం. నా కడుపులో ఆకలి మండుతోంది. ఆ కూర చల్లారిపోతే రుచి పోతుందండి. రుచిపోయినా పర్లేదు, వెంకన్నకి దక్కకూడదు, అదే నా పంతం. ఏంటా శబ్దం? గంగమ్మ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి, అయ్యో అయ్యో నా కర్మ. మల్లేశం వెంటనే వెళ్లి, ఏమైంది గంగమ్మ? చూడండి, ఆ పిల్లి కుండ పోర్లించింది. నేల మీద ఎర్రటి చేపల పులుసు ఒలికిపోయింది. చాప ముక్కలు అక్కడక్కడ పడున్నాయి. పిల్లి ఒక పెద్ద ముక్క నోట కరుచుకొని కిటికీలో నుండి పారిపోయింది. ఓరి దేవుడో, నా కొర్రమేను, నా 5 రూపాయల చాప మట్టి పాలైందే, పిల్లి పాలైపోయిందే. వెంకన్న నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ లోపలికొచ్చాడు. ఏమైంది బావా, ఏంటా గోలా? అరే, ఇక్కడ చేపల కురులికిపోయిందేంటి? ఏం చెప్పనులే బావా, మా కర్మ కాకపోతే. ఓహో, ఇదా సంగతి. ఇంట్లో చేపల కూర వండుకొని లేదని చెప్పి దాచావా? ఆ పిల్లి దేవుళ్ళ వచ్చి మీ నాటకం బయట పెట్టింది. గంగమ్మ సిగ్గుతో తలదించుకుని, అన్నయ్య, అది ఆయన. నువ్వు చెప్పక్కర్లేదులే చెల్లి, బావ పిసినారుతనం ఆశపోతానని నాకు తెలీదా? నలుగురితో పంచుకుంటే తగ్గేదేముంది? ఇప్పుడేమైంది? అటు నాకు లేదు, ఇటు మీకు లేదు, నేలపాలైంది. మల్లేశం నేల మీద పడ్డ కూర వైపు చూస్తూ, కనీసం ఆ మిగిలిన మొక్కలైనా. చిచ్చి, మట్టిలో కలిసిన అన్నం తినకూడదు బావా, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అతిథి దేవుడితో సమానం అంటారు. ఇంటికొచ్చినాడికి పెట్టకుండా దాచుకుంటే ఇదిగో ఇట్లాగే దక్కకుండా పోద్ది. మల్లేశం నేల మీద కూలబడిపోయాడు. ఆకలి, బాధ, అవమానం అన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గంగమ్మ ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది. వాసన మాత్రం ఇంకా అలాగే ఉంది, కాని తినడానికి ఏమీ లేదు. గంగమ్మ నేల తుడుస్తూ, ఏవండి, లేవండి, జరిగిందేదో జరిగింది. వెంకన్నయ్య చెప్పింది నిజమే, మనం తప్పు చేశాము. అవును గంగమ్మ, ఆశ ఎక్కువయింది. ఆ పిల్లి తిన్నది చేపను కాదు, నా గర్వాన్ని. సర్లే బావా, బాధపడకు. నా దగ్గర చద్దన్నం మూటుంది, అందులో మా ఆవిడ చేసిన మాగాయ పచ్చడుంది, అందరం కలిసి తిందాన్రా. నన్ను క్షమించావా బావా, నేను నిన్ను మోసం చేశానుగా. అయ్యో, బంధువుల మధ్య కోపాలుండవు బావా, గుణపాఠం నేర్చుకుంటే అంతే చాలు. ముందురా, ఆకలేస్తుంది. గంగమ్మ కళ్ళనీళ్లతో, అన్నయ్య, నువ్వెంత మంచివాడివి, మేం మాత్రం. ఊరుకో చెల్లి, పంచుకుంటే పెరిగేది ప్రేమ ఒక్కటే. ఈరోజు మాగాయ తిన్నాంగా, రేపు మల్లేశం బావు మళ్ళీ సంతకెళ్ళి ఇంకో పెద్ద చేప తెస్తారులే. అప్పుడు అందరం కలిసి తలుపులు తీసి మరీ తిందాం. ఏమంటావు బావా? తప్పకుండా బావా, రేపు సంతలో దొరికే పెద్ద చేప మందే. ఈసారి ఊరందరిని పిలుద్దాం, దాచను, మోసం చేయను. అమ్మయ్య, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది, అది చాలు. అలా ముగ్గురు కలిసి అరుగు మీద కూర్చొని వెంకన్న తెచ్చిన చద్దన్నం, మాగాయ పచ్చడి తృప్తిగా తిన్నారు. ఆ పూట వారికి చేపల కూర లేకపోయినా పంచుకుని తిన్న ఆనందం మాత్రం దక్కింది. కథలోని నీతేంటంటే, అత్యాశ, స్వార్థం మనిషిని ఇబ్బందుల్లోకి నెడతాయి.
ఉన్నది నలుగురితో పంచుకొని తినడంలోనే నిజమైన ఆనందం, తృప్తి ఉంటాయి. దాచుకున్నది ఎవరికీ దక్కకుండా పోతుంది. పంచుకున్నది ప్రేమను పెంచుతుంది.